Hello everyone, welcome back to my channel. So there is another comment అనమాట డి ఆప్టిమైజ్ ఎలా చేయాలి బ్యాచింగ్ గురించి అండ్ ఆల్సో ప్రొఫైలర్ గురించి ప్రొఫైల్ అని రాశారు. ఐ థింక్ ఇట్స్ స్పెల్లింగ్ మిస్టేక్, బట్ దెర్ ఇస్ ప్రొఫైలర్. మనకి యూనిటీలో ప్రొఫైలర్ ఉంది అండ్ ప్రొఫైలర్ యూజ్ చేసి ఎలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఓకే, అండ్ ఆల్సో బ్యాచింగ్ గురించి చెప్పామని కూడా రాశారు. సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. దాని గురించి ఇప్పుడు నేను ఈ క్లాస్లో మాట్లాడబోతున్నాను. అండ్ ఆల్సో అండ్ ద సేమ్ పర్సన్ asked me if we can create Skype if it is possible or not. So Unity is a game engine. Okay, Unity ఇది గుర్తుపెట్టుకోండి, యూనిటీ ఈజ్ ఏ గేమ్ ఇంజిన్. ఓకే, ఇది ఆండ్రాయిడ్ స్టూడియోనో లేకపోతే విజువల్ స్టూడియోనో కాదు. దీన్ని యూజ్ చేసి మనం యూనిటీ ఇంజన్ అనేది ఒక గేమ్ ఇంజన్. ఓకే, యూ కెనాట్ క్రియేట్ స్కైప్. ఓకే, ఎందుకంటే కాల్స్ అనేవి జరగదు. యూ కెన్ క్రియేట్ వాయిస్ చాట్ లాంటివి క్రియేట్ చేయొచ్చు, బట్ నాట్ స్కైప్. ఓకే, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అఫ్ కోర్స్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్లగిన్ లాంటిది ఏమైనా ఉంటే యూజ్ చేయొచ్చు, బట్ ఐ థింక్ మీరు స్కైప్ అయితే యూ కాంట్ క్రియేట్ ఇట్, బికాస్ మీకు గేమ్ ఇంజన్లో గేమ్స్ మాత్రం క్రియేట్ చేయగలుగుతాము. వెళ్ళేసి ఫేస్బుక్ లేకపోతే స్కైప్ అవి అది క్రియేట్ చేయలేము. ఓకే, అది కంప్లీట్లీ ఆ కోడింగే డిఫరెంట్ అండి. మనకి అది సపరేట్ ఉంటుంది. దా ప్రోగ్రామింగే సపరేట్ ఉంటుంది. అది ఈ గేమ్కి ఎలా ప్రోగ్రామ్ చేస్తామో దానికి అలా ప్రోగ్రామ్ చెయ్యము. దానికి రా కోడ్ వేరే. అది ఇక్కడ వేరుంటుంది. ఓకే, ఇక్కడ మనకు ఒక మోనో బిహేవియర్ ఉంది. ఆ క్లాస్లో నుంచి అన్నీ ఇన్హెరిట్ అవుతున్నాయి. ఆ వాటిలో ఉన్నవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకొని చేస్తున్నాం, కానీ రియాలిటీ అలా ఉండదు. ఓకే, చాలామంది మిస్టేక్ అవుతుంటారు, గేమ్ డిజైనింగ్ నేర్చుకోగానే యాప్స్ క్రియేట్ చేయొచ్చు అని. నో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, యూ కెనాట్ క్రియేట్ యాప్స్ యూజింగ్ యూనిటీ. అంటే యాప్స్ అంటే మనం యూజ్ చేసే సోషల్ మీడియా యాప్స్. మామూలుగా ఆండ్రాయిడ్ యాప్స్, మన గేమ్ కూడా ఒక యాపే. గేమ్ క్రియేట్ చేయొచ్చు, బట్ నాట్ స్కైప్. ఓకే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు ఒకవేళ స్కైప్ లాంటివి చేయాలి అనుకుంటే యూ హ్యావ్ ద మోస్ట్ యూజ్డ్ ఐడి ఏంటి? విజువల్ స్టూడియో. మీరు యూనిటీలో ఏదైతే యూజ్ చేస్తున్నారో విజువల్ స్టూడియో, అదే విజువల్ స్టూడియోస్ని యూజ్ చేసి C# స్క్రిప్ట్తో మీరు క్రియేట్ చేయొచ్చు. బట్ ప్రోగ్రామింగ్ అయితే మనం ఇప్పుడు యూనిటీలో చేస్తున్నట్టు ఉండదు, అది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి, చాలా డిఫరెంట్ ఉంటుంది. క్లాస్ సపరేట్గా వెరైటీగా రాస్తుంటాము, అన్ని డిఫరెంట్గా రాస్తుంటాం, కొన్ని డిఫరెంట్గా వస్తాయి. అంటే కోడింగ్ పద్ధతి సేమ్ ఉంటుంది, సింటాక్సెస్ కూడా మ్యాక్సిమం సేమ్ ఉంటాయి, కొన్ని విషయాలలో చేంజెస్ ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో జస్ట్ యూనిటీ ఓపెన్ చేసి స్కైప్ లాంటివి తయారు చేయడానికి ట్రై చేసి డిసప్పాయింట్ అవ్వకండి, యూ కెనాట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తర్వాత కామెంట్ మనకు వచ్చింది ఏంటంటే ప్రొఫైలర్ గురించి. అంటే ప్రొఫైల్ అండ్ ఆప్టిమైజింగ్ అని పెట్టారు, బట్ ప్రొఫైల్ అనేది లేదు, సపరేట్గా ప్రొఫైలర్ అనేది ఉంది. ప్రొఫైలర్ని యూజ్ చేసి ఆప్టిమైజ్ చేస్తామండి యూనిటీలో. మరి ఈ ప్రొఫైలర్ని యూజ్ చేసి ఆప్టిమైజ్ ఎలా చేస్తాం అనేది నేను చెప్తా. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ ఎస్, లాస్ట్ వీడియో 44 minutes ఏమైంది, అంత ల్యాగ్ చేయాలనుకోవట్లే, ఫాస్ట్గా చెప్పేస్తా. ఓకే, టాపిక్ ఏం కాదు. ఇది యాక్చువల్లీ ఎక్కువగా యూజ్ చేయము. హై అండ్ మనం స్టార్టింగ్లో ఫైనల్లోనే యూజ్ చేస్తాం. గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఓకే ఏమేమి ఎక్కువ పడుతున్నాయి చూసుకొని మనం చేసుకోవచ్చు, అంతే. ఓకే, రైట్. సో ప్రొఫైలర్ ఎక్కడ ఉంటుందంటే మనకి విండోస్లోకి వెళ్తే ఎనాలిసిస్ ఉంది కదా, ఎనాలిసిస్లో ప్రొఫైల్ ఉంటుందండి. మనకి ఎనాలిసిస్లో ప్రొఫైల్ ఉంటుంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయింది, చూడండి. నాలుగు సెట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ. సో ప్రొఫైలర్ మనకి ఏంటంటే, అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్. సో ప్రొఫైలర్ ఏంటంటే సిపియు యూసేజ్ ఎంత ఏది ఎక్కువ సిపియు యూజ్ చేస్తుంది, ఏది తక్కువ యూజ్ చేస్తుంది అనేది. జస్ట్ లైక్ టాస్క్ మేనేజర్ అనుకోండి. ఓకే, టాస్క్ మేనేజర్ లాంటిది అనుకోండి. ఓకే, మనకి రెండరింగ్లో మనకి యూసేజ్ ఎక్కువ అవుతుందా, ఏ స్క్రిప్ట్ యూసేజ్ ఎక్కువ అవుతుంది, ఇలాంటివి మనకి తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ రెండరింగ్లో బ్యాచెస్ కూడా ఉంది. బ్యాచ్ కౌంట్, ఎన్ని బ్యాచెస్ నడుస్తున్నాయి, ఎన్ని బ్యాచెస్ నడుస్తుంది. బ్యాచింగ్ గురించి కూడా అడిగారు, అది కూడా చెప్తా. ఓకే, బ్యాచెస్ ఎన్ని వస్తున్నాయి, రైట్, ఎన్ని కాల్స్ జరుగుతున్నాయి,
ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని ట్రయాంగిల్స్ లేవు, ఐ మీన్ ఎన్ని వర్టెక్స్ ఉన్నాయి, లైక్ ఇంకా ఎంత మెమరీ తీసుకుంటుంది, టోటల్ మెమరీ యూసేజ్ ఎంత, టెక్స్చర్ మెమరీ ఎంత ఉంది, మెష్ ఎంత ఉంది, ఓకే, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనకి చూపిస్తుంది. వీటిని పట్టి మనం ఓకే ఇప్పుడు మెమరీ ఉంది, టోటల్ మెమరీ చూసుకుంటాం, ఓకే అంతే బాగానే 410 ఉంది, ఓకే ఫైన్. ఇందులో టెక్స్చర్ మెమరీ ఎంత ఉంది చూడండి, టెక్స్చర్ మెమరీ ఎంత ఉంది, 14.1 MB ఉంది, నాకు అంత వద్దు తగ్గియాలనుకుంటున్నా, అప్పుడు పోయి తగ్గిస్తాం. ఓకే, ఆ టెక్స్చర్ ఎక్కడ ఉందో చూసుకొని వెళ్ళి తగ్గిస్తాం. ఇలా చూడండి, మీరు ఇక్కడ పట్టగానే ఇక్కడ మీకు దాని డేటా అంత వస్తుంది చూడండి. టెక్స్చర్స్ 725/65.5 MB ఉంది, అంటే 725 టెక్స్చర్స్ ఉన్నాయి, దాని 65.5 MB తీసుకుంటుంది, అంటే ఎక్కువే. తగ్గించుకోవాలి మనం. ఇక్కడ టాప్లో ఉంది, ఇక్కడ చూడండి పైకిలో ఉంది, ఇక్కడికి వస్తే చూడండి యూజ్ టెక్స్చర్స్, అక్కడ 5 టెక్స్చర్స్ యూజ్ చేశాను, 129.2 KB ఉంది, నో ప్రాబ్లం. రెండర్ టెక్స్చర్స్ 25 MB, ఓకే తక్కువే ఉంది, ఇంకా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ డేటాని మనం చూసుకొని డీబగ్ చేసుకోవచ్చు, సారీ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది రైట్. ఓకే ఫైన్, ఇప్పుడైతే మీకు తెలిసింది కదా, రైట్. ఇక్కడ CPU యూసేజ్లోకి వస్తే ఏవేవి CPU ఇక్కడ చూడండి, ఇక్కడ కింద మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది, హైరార్కీ, టైమ్ లైన్ అండ్ రా హైరార్కీ ఉంది. సో టైమ్ లైన్ పెట్టుకుంటే టైమ్ లైన్ అయితే యానిమేషన్స్లో కానీ ఏదైనా టైమ్ లైన్ మీద ఏమైతే ఉన్నాయో వాటి థ్రెడ్డింగ్ చూపిస్తుంది అనమాట. ఓకే, వాటి రెండరింగ్ ఎంత ఉంది, వాటి ఏం జాబ్స్ చేస్తున్నాయి, వాటి లోడింగ్ టైం ఏంది, అదేంది ఇదేంది, ఇలాంటివన్నీ చెప్తుంది. ఇక్కడ చూడండి పైన CPU గురించి చెప్తుంది. అదే నేను హైరార్కీ క్లిక్ చేసుకుంటే ప్రతి ఒక్కదాన్ని చూడండి, ప్లేయర్ లూప్లో మళ్ళీ GFX వైట్ అంట, దాంట్లో ఇంకొకటి, ఇవి అన్నీ టోటల్ ఎంత యూజ్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ GFX టోటల్ ఎంత యూజ్ చేస్తుంది, దాంట్లో ఇది ఎంత యూజ్ చేస్తుంది, ఎన్ని కాల్స్ ఉన్నాయి, ఒక్కసారి కాల్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ మనకి చూపిస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం చేసుకోవచ్చు ఆప్టిమైజేషన్ అనేది. ఓకే, సో ఇది ప్రొఫైలర్ అయితే అండి, ప్రొఫైలర్ గురించి ఇది. నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. ఇప్పుడు స్పియర్ ఉంది, నేను స్పియర్కి మన స్క్రిప్ట్స్లో ఉన్న ప్లేయర్ స్క్రిప్ట్ నేను యాడ్ చేస్తున్నా. ప్లే చేస్తే ప్లే చేశాను, ఓకే ప్లేయర్ రన్ అవుతుంది, గుడ్. ఇప్పుడు నేను ప్రొఫైల్లోకి వెళ్తే చూడండి, చూసారా చూపిస్తుందా, అసలు ఏం నడుస్తున్నాయి అక్కడ, ఏంటి, ఎంత FPSలో నడుస్తుంది, 60 FPS, 30 FPS, ఏది ఎక్కువ FPSలో నడుస్తుంది, రెండరింగ్ ఎంత జరుగుతుంది చూడండి. రెండరింగ్ ఆన్ చేసిన, క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది, క్లిక్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతుంది. చూడండి స్లో ఉంది, అంటే ఇప్పుడు చూడండి నేను ఎక్కడైనా ఒకసారి క్లిక్ చేశాను అనుకోండి పాజ్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు నేను ఎక్కడైతే క్లిక్ చేశానో అక్కడ చూపిస్తుంది దాని డీటెయిల్స్. ఇట్లా జరుపుకోవచ్చు కూడా, లేదంటే యారో మార్క్స్ కూడా ఉంటాయి, యూ కెన్ యూజ్ ద యారో మార్క్స్. చూడండి యారో మార్క్స్ కూడా ఉంటాయి. సో ఇలా ఇప్పుడు నేను బయటికి తీసుకొస్తా, దీని యొక్క డేటా కూడా మనం చూడవచ్చు. చూడండి ఏది ఎక్కువ యూజ్ చేస్తుంది, ఏది తక్కువ యూజ్ చేస్తుంది. ఎడిటర్ లూప్ అవుతుంది కదా మనకి, బౌన్స్ అవుతుంది కదా, ఆ లూపింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనేది చూపిస్తుంది. మనం దీన్ని బట్టి ఏదైనా ఎర్రర్స్ ఉంటే వెళ్ళేసి సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ ప్లేయర్ స్క్రిప్ట్లో ఏమన్నా ఉందా, ఎక్కువ తీసుకుంటుంది, నో లేదు, సో ప్రాబ్లం లేదు. స్క్రిప్ట్స్ చూడండి, స్క్రిప్ట్స్ అయితే పెద్దగా ఏం తీసుకోవట్లేదు, రైట్. అలాగే మెమరీ ఏది ఎక్కువ యూజ్ చేస్తుంది, మెమరీ టోటల్ మెమరీ వచ్చేసి దాదాపు 16.1 MB ఉంది, అండ్ టెక్స్చర్ మెమరీ వచ్చేసి 43.99 MB అండ్ 1.4 MB ఉంది హైయెస్ట్. చూడండి ఇలా వీటిని బట్టి ఒక టెక్స్చర్ మెమరీ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు టెక్స్చర్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, రైట్. ఇలాగ మనం ఆప్టిమైజ్ చేయడానికి ప్రొఫైలర్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మన సీన్లో ఎక్కువగా ఏం లేవు కాబట్టి మీకు పెద్దగా ఏం రావట్లేదు, బట్ మీరు ఎక్కువ కోడ్స్ రాసిన వాళ్ళైతే అంటే చాలా వస్తాయి, వాటిని బట్టి మీరు మినిమైజ్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకే, చూడండి వీటన్నిటి స్టాట్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను మెమరీ మీద క్లిక్ చేస్తే మారుతుంది, చూడండి ఏదేది ఎంత మెమరీ చూపిస్తుంది, రైట్. చూపిస్తుందా, ఆడియో మీద చూస్తే ఆడియో ప్రస్తుతానికి అయితే ఆడియోస్ ఏం లేవు కాబట్టి పెద్ద మెమరీ ఏం తీసుకోవట్లే. వీడియో కూడా ఎక్కువ మెమరీ ఉండదు, ఎందుకంటే ఏం లేదు కాబట్టి. ఫిజిక్స్ చూడండి, యాక్టివ్ డైనమిక్ 1 ఉంది, 1 ఉందా లేదా, 1 ఉంది. రిజిడ్ బాడీ ఒకటి ఉంది, దేనికి ఉంది, స్పియర్కి ఒక రిజిడ్ బాడీ ఉంది కదా, ఇదే.
స్పియర్కి ఒక రిజిడ్ బాడీ ఉంది, మరి అదే చూపిస్తుంది, రైట్. స్పియర్కి ఒక రిజిడ్ బాడీ ఉంది కాబట్టి వన్ రిజిడ్ బాడీ ఉందని చూపిస్తుంది. స్టాటిక్ కొలైడర్స్ ఒక కొలైడర్ ఉంది. యాక్టివ్ డైనమిక్ ఒక డైనమిక్ అయితే నడుస్తుంది బౌన్సింగ్. ఇది ఇది చూపిస్తుంది అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని అసలు బ్యాక్గ్రౌండ్లో ఏమేమి నడుస్తున్నాయి, ఏది ఎంత మెమరీ తీసుకుంటుంది అనేదే మనకు చూపిస్తుంది. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రొఫైలింగ్. ఓకే, ప్రొఫైలింగ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా సింపుల్గా. మీరు ఫర్దర్గా మీరు ఎక్కువ కోడ్ రాసి ఉంటారు కదా, కొంతమంది రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొఫైలర్ ఓపెన్ చేయండి. మీకు ల్యాగ్ అవుతుంది అనిపించినప్పుడు ఏం చేయండి, ప్రొఫైలర్ ఓపెన్ చేయండి, టక్కున ఏది ఎక్కువ మెమరీ తీసుకుంటుందో చూసుకోండి, స్క్రిప్ట్లో చేసుకుంటుందో ఎక్కడ చేస్తుందో చూసుకోండి, వెంటనే వెళ్ళి యూ కెన్ ఆప్టిమైజ్ ఇట్. ఓకే, ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక ఇలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఆప్టిమైజింగ్ బిల్డింగ్ అప్పుడు మనం ఆప్టిమైజింగ్ ఎలా చేస్తామంటే ఫైల్ బిల్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ కంప్రెస్ మెథడ్ ఉంది కదా, ఇది LZ4HCలోకి పెట్టుకున్న, ఇందులోకి పెట్టుకున్న ఆప్టిమైజింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా కూడా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు టెక్స్చర్స్ని వాటిని. ఓకే, ఇలా. సో ప్రొఫైలర్ అనేది డీటెయిల్ అనమాట. దాని బ్యాక్గ్రౌండ్లో అసలు ఏం నడుస్తున్నాయి, ఎంత నడుస్తుంది, ఏది ఎక్కువ మెమరీ తీసుకుంటుంది, ఏది ఎక్కువ CPU తీసుకుంటుంది, డీటెయిల్స్ అన్నీ మనం అక్కడ చూసుకోవచ్చు అండి. ఓకే, రైట్. సో ప్రొఫైలర్ గురించి అయితే తెలిసింది. స్కైప్ ఇలాంటి యాప్స్ అయితే మీరు చేయలేరు అని కూడా చెప్పాను, రైట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై, నో ప్రాబ్లం. ట్రై చేస్తే ఎక్స్పీరియన్స్ కన్నా ఇంకా బెస్ట్ ఏది ఉండదు. ఇఫ్ యూ ట్రై అండ్ డూ ఇట్ మీకు అర్థమవుతుంది. బట్ మీకు బెస్ట్ అయితే విజువల్ స్టూడియో ఓపెన్ చేయండి, దాంట్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. నేను చూపిస్తాను చూడండి కావాలంటే. విజువల్ స్టూడియో ఉంది మనకి. ఐ హ్యావ్ ది విజువల్ స్టూడియో డౌన్లోడెడ్. విజువల్ స్టూడియో 2022 నా దగ్గర ఉంది. విజువల్ స్టూడియో ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి యూ కెన్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి అండ్ యూ కెన్ క్రియేట్ ఎ బ్లాంక్ ఎంటీ ప్రాజెక్ట్ ఆర్ C# పెట్టుకుందాం అండ్ ఆండ్రాయిడ్ పెట్టుకుందాం. ఆండ్రాయిడ్కి ఎలాంటి ఇన్స్టాల్ చేసలేదు, సో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసి యూ కెన్ డూ ఇట్. ఓకే, ఇలాగా మనం ఇలాగే చేస్తాం. ఓకే, మామూలుగా యాప్స్ అయితే విజువల్ స్టూడియో యూజ్ చేసి చేయాలి. విజువల్ స్టూడియో C# యూజ్ చేసి చేయాలి. యూనిటీ కాదండి, యూనిటీ ఓన్లీ గేమ్ ఇంజిన్. ఓకే, ఇట్స్ లైక్ ఏ ఫిజిక్స్ ఇంజిన్, రైట్. యూనిటీ గేమ్ ఇంజిన్ మర్చిపోకండి. నా ప్రొఫైలర్ గురించి తెలిసింది. స్కైప్లో యాప్స్ చేయొచ్చా లేదా అనే క్వశ్చన్ కూడా మీకు సాల్వ్ అయిపోయింది, రైట్. ఇప్పుడు అఫ్కోర్స్ నేను స్కైప్ యూనిటీ ఇంజిన్ యూజ్ చేసి చేయలేరు అన్నాను, కానీ C# యూజ్ చేసి చేయలేరు అన్నట్లు. ఓకే, C# యూజ్ చేసి చేయొచ్చు, అది మర్చిపోకండి. ఓకే, రైట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ బ్యాచింగ్. సో బ్యాచింగ్ అనేది మనకి చాలా టైప్స్ ఉంటాయండి. యాక్చువల్లీ రకరకాల డెఫినేషన్స్ కూడా చెప్పొచ్చు. మనకి నార్మల్గా బ్యాచింగ్ అంటే ఏంటంటే ఒక 10-20 ఆబ్జెక్ట్స్ని ఒక్కొక్క దాన్ని సపరేట్గా యాక్షన్ ఇవ్వకుండా అన్ని గ్రూప్లో యాక్షన్ ఇవ్వడమే దాన్ని బ్యాచింగ్ అంటాం మనం. ఓకే, రైట్. మనకి మామూలుగా బ్లెండర్ వీటిలో కూడా బ్యాచ్ రెండర్స్ ఉంటాయి, యూనిటీలో కూడా బ్యాచ్ రెండర్ ఉంటుంది. బ్యాచ్ రెండర్ ఏంటి, మామూలుగా మనం ఏదైనా ఆబ్జెక్ట్ని యానిమేట్ చేసి ఆ యానిమేషన్ మొత్తాన్ని రెండర్ చేస్తే దాన్ని బ్యాచ్ రెండర్ అంటాం, రైట్. అదే బ్యాచింగ్. ఓకే, ప్రతిసారి ఒకటి చేసి పైకని రెండర్ చేసి, పైకని రెండర్ చేసి, కిందికని రెండర్ చేసి, ఇలా యానిమేషన్ అంతా ఇలా చేయం కదా. ఒకటేసారి యానిమేషన్ మొత్తం చేసి, లైక్ జంపింగ్ ఉంది, జంపింగ్ యానిమేషన్ మొత్తం చేసి దాన్ని బ్యాచ్ రెండర్ కొడతాం, రైట్. అలాగే ఇక్కడ కూడా మనకి బ్యాచింగ్ అంటే ఏంటంటే ఒక మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఒక యాక్షన్ ఉంది, అన్నిటికీ ఒకటే యాక్షన్ ఉంది, అప్పుడు ఒక్కొక్క దానికి సపరేట్ చేయకుండా ఆ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఒకటేసారి బ్యాచ్ చేసి ఒకటే గ్రూప్లో పెట్టి ఆ యాక్షన్ మొత్తం ఇచ్చేస్తే ఒకటేసారి, దాన్ని బ్యాచింగ్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి మెమరీ యూసేజ్ అనేది మినిమల్గా ఉంటుంది, ఎక్కువ స్ట్రెయిన్ పడుకుంటూ ఉంటుంది మనకి యాప్ మీద కూడా, రైట్. సో మీరు ప్రొఫైల్లో చూసుకుంటే బ్యాచింగ్ ఉంది, రైట్. మీరు ప్రొఫైల్లో చూసుకుంటే వీ హ్యావ్ ద బ్యాచింగ్, రెండరింగ్లో ఉంది బ్యాచింగ్, చూడండి బ్యాచింగ్ కౌంట్ కదా, బ్యాచెస్గా ఉంటుంది. ఏంటిది బ్యాచింగ్, ఎంత బ్యాచింగ్ ఉంది, స్టాటిక్ బ్యాచింగ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. ఓకే, ఎన్ని గ్రూప్స్ యాక్షన్ నడుస్తుందా నడవట్లేదా, యానిమేషన్ ఏమైనా నడుస్తున్నా కూడా బ్యాచింగ్లో చూపిస్తుంది. ఇప్పుడు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మన గేమ్లో, అన్నీ ఒకసారి రెండర్ అవుతుంటాయి కదా, అవి చూపిస్తుంది. ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి, ఆ బ్యాచెస్ ఎన్నిసార్లు కాల్ అవుతుంది చూడండి. బ్యాచ్డ్ డ్రా కాల్స్, బ్యాచ్ చేసిన కాల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి, వాటికి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, వర్టెసెస్ ఉన్నాయి, ఇలా ఈ బ్యాచెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు యానిమేషన్ రెండర్ అయింది అనుకోండి, అది కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాచ్ రెండరే కదా. మనకి
ఇప్పుడు మాయాలోకి వెళ్ళినా బ్లెండర్లోకి వెళ్ళినా ఇట్లాంటి వాటికి వెళ్తే ఏముంటుంది, బ్యాచ్ రెండర్ ఉంటుంది. ఎందుకు, వీఆర్ గ్రూపింగ్ ఒక దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ మనం ఒకసారి ఇచ్చి దాన్ని బ్యాచ్ రెండర్ కొట్టేస్తున్నాం. సో ఆ గ్రూప్ మొత్తం బ్యాచ్ అయిపోతుంది, ఆ గ్రూప్ మొత్తం ఒక దగ్గర మీకు యాక్షన్ అనేది జరిగిపోతుంది, సపరేట్గా ఇవ్వకుండా. దానివల్ల మెమరీ యూసేజ్ తగ్గుతుంది అనమాట బ్యాచింగ్ చేయడం వల్ల, రైట్. సో దిస్ ఈజ్ వాట్ బ్యాచింగ్. ఓకే, సో మీకు బ్యాచింగ్ గురించి తెలిసింది అండ్ ప్రొఫైలర్ గురించి తెలిసింది. బేసిక్గా చెప్పాను ఎలా యూస్ చేయాలనేది. ఇలా క్లిక్ చేస్తే పాజ్ అవుతుంది, వాటి డీటెయిల్స్ కింద వస్తాయి. అండ్ ప్లే మోడ్, పాజ్ ఆఫ్ ఇక్కడ కూడా చేయొచ్చు, రైట్. వెనకలకి ముందుకి సేమ్ యానిమేషన్ విండో లాగానే ఉంటాయి ఇక్కడ కూడా. ఓకే, ఇలాగా మనకైతే ప్రొఫైలర్లో ఉంటుంది అనమాట. ఓకే, ఆప్టిమైజింగ్ ఇలా చేసుకోవచ్చు, ప్రొఫైలర్ యూజ్ చేసి చాలా ఆప్టిమైజింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మన గేమ్లో ఏం లేవు కాబట్టి పెద్దగా ఏం చూపించట్లేదు, బట్ ఎక్కువ గేమ్స్ అంటే ఎక్కువ క్యారెక్టర్స్, ఎక్కువ స్క్రిప్ట్స్ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం వస్తుంది, అప్పుడు ప్రొఫైలర్ అయితే యూజ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ప్రొఫైలింగ్ అండ్ ఆప్టిమైజింగ్. అండ్ ఆల్సో బ్యాచింగ్ గురించి కూడా చెప్పా. ఓకే, ఒక మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఒకటే గ్రూప్లో పెట్టి ఆ యాక్షన్ని అన్నిటికీ ఒకటేసారి యాక్షన్ చేస్తాయి, అన్నిటికీ సపరేట్గా ఏం అవసరం లేదనమాట. ఓకే, దాన్ని బ్యాచింగ్ అంటాము. అండ్ అనదర్ థింగ్ ఈజ్ స్కైప్ థింగ్, అది మీ కష్టం. ఓకే, చేయలేరు. ఐఎమ్ సెయింగ్ స్కైప్ అయితే చేయలేరు, ఎందుకంటే దిస్ ఈజ్ అ గేమ్ ఇంజన్. కానీ C# యూస్ చేసి, విజువల్ స్టూడియో యూస్ చేసి చేయొచ్చు. అండ్ దట్ హ్యాస్ ఎమ్యులేటర్ ఉంటుంది, ఎమ్యులేటర్లో మీరు చెక్ చేసుకోవచ్చు, డీబగ్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఒక కంప్లీట్ యాప్ క్రియేట్ చేసి ప్లే స్టోర్లో మీరు పెట్టవచ్చు విజువల్ స్టూడియో యూస్ చేసి, బట్ నాట్ యూనిటీ ఇంజన్. ఓకే, యా. సో ఐ థింక్ మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. సో ఎనీ డౌట్స్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్లో ఆస్క్ చేయండి. అండ్ ఎస్, లాట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఐఎమ్ గెటింగ్ ఈజ్ వెరీ డీప్, చాలా కొద్దిగా ఏమంటారు అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాయి కొద్దిగా, అంటే బేసిక్ కాదు ఇవి. అఫ్ కోర్స్ బేసిక్లో కూడా చెప్పొచ్చు, బట్ ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్ యూ ది పర్సన్ నరసింహ, ఐ థింక్ అడిగినందుకు ఇలాంటి క్వశ్చన్స్. మీ వల్ల మిగతా వాళ్ళకు కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది. అండ్ ఆల్సో మిగతా వాళ్ళు చూసే వాళ్ళు కూడా బేసిక్స్ మీకు వచ్చిందనేది తెలుస్తుంది నాకు. మీకు డౌట్స్ రావట్లేదంటే మీకు అర్థమవుతుంది అనుకోవాలా, లేదా అర్థం అవ్వట్లేదు అనుకోవాలా, అర్థం అవ్వట్లేదు నాకు. సో డోంట్ వరీ, ఐ విల్ నాట్ స్టాప్ మేకింగ్ వీడియోస్ రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ ఎస్, ప్లే స్టోర్లో నేను లింక్ పెట్టాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో, ఇక్కడ కూడా పెడతాను. గో అండ్ డౌన్లోడ్ ద గేమ్ అండ్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్. అది ఒక మల్టీప్లేయర్ గేమ్ అనమాట, యూ కెన్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్, అరేనాలో ఆడొచ్చు. సో ట్రై ఇట్ అండ్ షేర్ ద వీడియోస్. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.